షలోమ్ అండ్ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. 1839లో జన్మించిన జాన్ డి రాక్ఫెల్లర్ అనే ఒక ఇండస్ట్రియలిస్టు ఆయన ఉన్నతమైన విధానముగా మరి బిజినెస్ చేశారు. ఆయిల్ రిఫైనరీస్ కంపెనీస్ అమెరికాలో ఆయన స్థాపించి ప్రపంచానికి ఆయిల్ సప్లై చేసే స్థితికి ఆయన వెళ్ళాడు. అయితే ఆయనకు 50వ ఏట భయంకరమైన క్యాన్సర్ వచ్చింది. ఆ రోజులలో క్యాన్సర్కు మందులు లేవు. మరి ఇంకా డాక్టర్లు చెప్పేశారు, ఇక నీకు లాభం లేదు, నీవు కొద్ది రోజుల్లో చనిపోబోతున్నావని. ఆ సమయంలో ఆయన చేసిన ఒక ఉన్నతమైన పని మనం తర్వాత చూసుకుందాము. కీర్తనకారుడు దావీదు రాజు గారు రాసిన కీర్తన గ్రంథము 41వ అధ్యాయము 1వ వచనము. ఇది నా కృపావాక్యము. బీదలను కటాక్షించువాడు ధన్యుడు, ఆపత్కాలమందు యెహోవా వారిని తప్పించును. ఈ ఉన్నతమైన కీర్తన దావీదు రాజు గారు రాశారు. అది జాన్ డి రాక్ఫెల్లర్ విషయంలో నెరవేర్పు జరిగింది. పరిశుద్ధులారా, ఆయనకి క్యాన్సర్ వచ్చినప్పుడు ఆయనకు మరి లక్షల కోట్ల ఆస్తులు, ఆ రోజుల్లో ఈ వాజ్ బిలియనియర్. సో ఆయన ఆస్తులన్నిటినీ మరి ఏం చేస్తూ వచ్చాడు? బీదలకు చారిటీస్ ఆయన సంస్థలు ఏర్పాటు చేస్తూ వచ్చాడు. బీదలకు చదువుల గురించి, హాస్పిటల్స్ గురించి, మరి వైద్య సేవల గురించి, అదే రీతిగా మరి ఆర్ఫాన్స్కు, అనాథలకు ఆయన ఆశ్రయాలను, విధవరాండ్రకు ఆశ్రయాలను, ఈ రీతిగా ఆయనకున్న సొత్తును ఒక్కొక్క ఆర్గనైజేషన్ ఆ జాన్ డి రాక్ఫెల్లర్ పేరట అలా స్థాపిస్తూ వచ్చాడు ఆయన. మరి ఆ లక్షల కోట్లను ఆ విధంగా చారిటీ సంస్థలకు రాస్తూ వచ్చినప్పుడు అద్భుతంగా ఆయనలో జరిగిన ఆశ్చర్యం ఏంటంటే ఆయనలో స్వస్థత ఆరంభమైంది. ఆయన క్యాన్సర్ వ్యాధి నుంచి విడుదల పొందుకుంటున్నాడు. ఇది చూసి డాక్టర్లే సైతము ఆశ్చర్యపోయారు. ఎందుకనగా విశ్వాసంతో సంఘమంతా ఆసక్తితో ప్రార్థన చేస్తున్నారు. ఆయన చేసిన ఆ ఘనమైన కార్యము. బీదల ఎడల ఆయన వాంఛ కలిగి ఉన్నాడు, అనాథల ఎడల ఆయన కృప కలిగిన ఉన్నాడు, విధవరాండ్ర ఎడల ఆయన ఆలోచన చేసి ఉన్నాడు. సో చారిటీ సంస్థలు అనేది ఆరంభమైనవి అంటే జాన్ డి రాక్ఫెల్లర్ ద్వారానే. ఆ రీతిగా మరణపడక మీద ఉన్న ఆయనను పరలోకపు తండ్రి ఆయన పొందిన గాయముల ద్వారా ఆయనకు స్వస్థతని ఇచ్చాడు. మరి అక్కడ నుండి ఆయన 48 years అనగా 1937 వరకు ఆయన జీవించారు. 50 సంవత్సరాల ఏట ఆయన చనిపోతాడన్న ఆయనకు 48 సంవత్సరాల ఆయుష్ను ఇచ్చాడు ఆ పరలోకపు తండ్రి. ఆయన చేసిన గొప్ప కార్యములు, ఆయన చేసిన ఘనమైన కార్యములు. బిడ్డలారా, మనము కూడా బీదల ఎడల మనము వాంఛ కలిగి ఉంటే, బీదల ఎడల మనం సహాయం చేయడానికి కొరకు మనకున్న దాంట్లో నువ్వు గొప్ప ధనికుడు కావాల్సిన అవసరం లేదు. నువ్వు 3 పూటలు తింటే 1 పూట తినని వారి గురించి నువ్వు సహాయం చేసావనుకో, నీకు 3 జతల వస్త్రాలు ఉంటే 1 జత వస్త్రం నువ్వు ఇవ్వగలిగే స్థితిలో ఉన్నావనుకో, నీ మరణశయ్య మీద పరలోకపు తండ్రి యాశ్వమిస్తే నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు, నిన్ను స్వస్థపరుస్తాడు. ఆ రీతిగా ఆయన కృప విస్తరింపజేసి ఏడల ఘనమైన కార్యం జరిగిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, అబ్రహాం, ఇస్సాకు, యాకోబులు ఎలోహిమైన యాషువా మెస్సయా, అవును నాయన, దావీదు రాజు గారు రాసిన కీర్తన ఈ దినముల వరకు మాతో మాట్లాడుతున్నది నాయన. అవును నాయన, బీదలను కటాక్షించు వారిని, అయా మరి దయగలిగిన వారిని మరణశయ్య మీద జ్ఞాపకం చేసుకుంటానన్నారు. అనారోగ్యం కలిగినప్పుడు స్వస్థపరుస్తానని వాగ్దానం ఇచ్చినారు. ఆ వాగ్దానం నీ బిడ్డలమైన మా పక్షాన స్థిరపరిచి మహిమ పొందుకొనుమని మా రక్షకుడు విమోచకుడు నజరేయుడైన యాషువా మెస్సయా నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. మన పరలోకపు తండ్రియు, మన రక్షకుడును, విమోచకుడును, నజరేయుడైన యాషువా మెస్సయా వారి దివ్య సముఖం నుంచి మీకు, మీ కుటుంబాలకు, మీ వంశాలకు శాంతి, సమాధానం, కృపయు మెండుగా కలుగునుగాక. ఆమేన్.